సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు మన మొబైల్ ఉపయోగించి కైన్ మాస్టర్లో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టాటస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మనకు ఒక గ్రీన్ విజువలైజర్ వీడియో అండ్ కైన్ మాస్టర్ యాప్ నేను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. సో మనం ఈ స్టార్ట్స్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు వీడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో లేకుండా మీకు ఇష్టమైన ఫోటో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మనం ఆస్పెక్ట్ రేషియో అనేది 1:1 సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పేజ్ వచ్చాక ఫ్రెండ్స్ మనకు కాస్త లోడ్ అవుతుంది. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక మనకు లోడ్ అనేది అయిపోయింది. తర్వాత మన మీడియాలోకి వెళ్ళేసి ముందుగా ఇక్కడ నుండి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఒక 25 సెకండ్స్ వరకు దీన్ని ఇలా స్క్రోల్ చేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. తర్వాత మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళాక మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నాకు నచ్చిన ఒక ఫోటో అయితే ఇక్కడ తీసుకున్నాక దీన్ని మనం బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు క్రాప్ అయితే చేసుకోవాలి. క్రాప్ చేసుకున్నాక దీన్ని 25 సెకండ్స్ వరకు స్క్రోల్ చేయాలి. సో ఇలా స్క్రోల్ చేశాక టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ పైన వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేయండి. మీడియాలోకి వెళ్ళేసాక ఇట్లా నేను మీకు డౌన్లోడ్ చేసుకోమని ఒక వీడియో అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మనం కిందికి స్క్రోల్ చేసి నాకు కావాల్సిన నేను డౌన్లోడ్ చేసుకోమన్న వీడియో అయితే ఇక్కడ తీసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి తగ్గట్టు క్రాప్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో కొంత వేస్టేజ్ ఉంది కదా, దీన్ని మనం కట్ చేయాలంటే ఆ వీడియో పైన క్లిక్ చేసి ఎక్కడి వరకు మనకు అవసరం అక్కడికి తీసుకొని ఇక్కడ కత్తెర సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ దానిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందుకు తీసుకురావాలి. ముందుకు తీసుకొచ్చాక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం దీన్ని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్క్రీన్ పైన ఒక వీడియో ప్లే అవుతుంది. దానికి మన గ్రీన్ స్క్రీన్ వీడియో ఒక ఆడియో ఉంది. దాన్ని మ్యూట్ చేయాలంటే ఇక్కడ స్పీకర్ సింబల్ పైన ట్యాప్ చేసి ఇలా దీన్ని 0 చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసాక ఇప్పుడు ఏం చేయాలనంటే మనకి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని కాస్త పైకి జరిపి మనం తీసుకున్న ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ని మనం కాస్త కిందికి జరుపుకోవాలి. సో ఇలా కిందికి జరుపుకోవాలి. కిందికి జరుపుకున్నాక టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి వీడియో ప్లే చేద్దాం. సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన మ్యూజిక్ మీరు సెట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేశాను. దీన్ని ఒకసారి డెమో చూద్దాం. ఫ్రెండ్స్ ఇలా మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని మీ ఫోటోతో అద్భుతమైన వాట్సాప్ స్టాటస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం పక్కా షేర్ చేయండి. అలాగే నేను చేసిన వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో